హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు కాజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసుకోండి. ఇదైతే నేను సండే రోజు చేశానండి. ముందుగా చికెన్ వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేసుకొని వాష్ చేసేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత చికెన్ కడిగిన తర్వాత కూడా ఒక అరచెక్క నిమ్మరసం పిండేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక బగారాకు, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. మీరు మిర్చీలు ఎక్కువ వేసుకుంటాం అనుకుంటే కారం కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను అండి. అలాగే పెరుగు కూడా వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసేసుకోవాలి. మీరు కొబ్బరి పౌడర్ ఇప్పుడైనా కలుపుకోవచ్చు, మధ్యలో చేసేటప్పుడైనా వేసుకోవచ్చు అండి. నేనైతే కర్రీలు వండేటప్పుడే వేస్తాను, వేయలేదు. ఇలా ముక్కలకు మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉంటే కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపి పక్కకు పెట్టేసుకుంటున్నాను అండి. కుదిరితే మీకు ఎంత టైం ఉంటే అంత టైం పక్కకు పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ. నేనైతే ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను అండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఒక బగారాకు, ఉల్లిపాయలు కొంచెం సన్నగా తరిగి వేసేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి. అలాగే వెల్లుల్లి కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. కాజు మీకు నచ్చినన్ని వేసుకోండి, మీరు ఎన్ని తింటే అన్నీ. ఓపెన్ చేసేసి వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. నేను చికెన్ వేసేసుకునేటప్పుడు పసుపు వేయడం మర్చిపోయానండి, అందుకోసం ఇప్పుడు వేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా వాటర్ ఫామ్ అయింది కదా, ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మొత్తము ఉడికించుకోవాలి. సో మనం నానబెట్టేసుకుంటే ఏంటంటే చికెన్ తొందరగా ఉడికిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం కొబ్బరి పౌడర్, కొంచెం కసూరి మేతి వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉంటే కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. ముక్కలు ఇలా డ్రైగా అయిపోతే పప్పుచారు పక్కకైనా ఏ కర్రీ పక్కకైనా చాలా బాగుంటాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్కి రావాలండి ఫ్రై అయ్యి, అప్పుడు గిన్నెలు వేపేస్తారు, అంత బాగుంటుంది. ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ చేయండి. నెక్స్ట్ సండే తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతే అండి, కాజు ఫ్రై రెడీ.